ఈ మందులు మాకులు వాడబట్టే నా కడుపు పండకుండా పోయింది. ఇప్పుడు దాని కడుపు కూడా ఖాళీ చేసేదాకా ఊరుకోవా ఏంటి? నిన్ను నీ బిడ్డను చూడకుండా అనసూయ ఉండలేదు. ఉన్నా అది నరకంలో ఉన్నట్టే. నాన్నొచ్చాడా? శిఖరం 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 శిఖరం. అంటే అగ్రిమెంట్ కాగితాలు చదివేంత రాదా అని. ఆడెవడు భాష మనం ఎందుకు నేర్చుకోవటమని తెలుగు భాషతో ఆపేశా. అదే నీ కొంప ముంచింది. వాట్ ముంచింది? ఇందులో ఏముందని నీ ఫీలింగ్? 25 acres ఆఫ్టర్ గౌతమి అయినామిని రిచ్ క్రోటీర్ కుబేరమూర్తి దర్శలు రానారు. నీ మోహమేం కాదు. ఇందులో 25 ఎకరాలకి నిన్ను బినామీగా కాదు, ఆ ఈశ్వర్ నీ డబ్బాసును అడ్డం పెట్టుకొని బాగానే ఇరికించాడు. ఇరికించాడా? హౌ? మీ అత్తగారింట్లో మీ మామ దగ్గర నుంచి మరదలి దాకా ఎవరికి ఏ చిన్న ప్రమాదం జరిగినా అందుకు కారణం నువ్వే అని రాయించి సంతకం పెట్టించాడు. ఇప్పుడు నేను నీ మామనో నీ పెళ్ళాన్నో లేపేశాననుకో, ఎంక్వైరీలు కూడా ఉండవు, నేరుగా నిన్ను లోపల కూర్చోపెడతారు. అంత పగడ్బందీగా రాయించాడా ఈశ్వర్. అమ్మ తమ్ముడా. నమ్మకం లేకపోతే కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గర గాని, నీకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర గాని చదివించుకో, అప్పుడన్నా అర్థం అవుతుంది. వీడి మోహానికి స్పెట్స్ ఒకటి. బురదలో రూపాయి పడిందని గాని ఎగిరి దూకడం కాదు, పడిందా లేదా అని తెలుసుకోకపోతే ఇలాగే ఇరుక్కుంటావు. కాస్త చల్లగా నీళ్లు తాగు. అమ్మ ఈశ్వరు. మీరా రండి, కూర్చోండి. కూర్చో. డాక్టర్ గారు, మా గౌతమి కళ్ళాపి చల్లుతూ కాల్సారి పడిపోయిందండి. నా బిడ్డకి ఏమైందో ఏంటో. ఆ స్కానింగ్లో ఎక్స్రేలు అన్ని తీసి జాగ్రత్తగా చూడండి. నా బిడ్డకి ఏదైనా ఇబ్బందని మాత్రం చెప్పకండి, నేను తట్టుకోలేను. కడుపుతో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆ పనులన్నీ చేయమని నీకెవరు చెప్పారు? చెయ్యమని మేమేం చెప్పలేదండి, అన్నీ తనే చేస్తుంది. ముందేమైందో ఏంటో చూడండి. ఒక్క నిమిషం లోపలికి రమ్మా. దేవుడా, నా బిడ్డకేం కాకుండా చూడు. డాక్టర్ గారు, నా బిడ్డకి ఎలా ఉంది? ఏం కాలేదు కదా? బాగా పరీక్షగా చూశారుగా? కడుపుతో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆ అమ్మాయి ఒంట్లో అసలు బ్లడ్డే లేదు, చాలా వీక్గా ఉంది. కొద్దిలో ప్రమాదం తప్పింది. అదే ఏ రాయి మీద పడి ఉంటే ఎంత ఘోరం జరిగేది.
చెప్తే అస్సలు విందు. అంతా దాని ఇష్టానికి చేస్తుంది. చూడమ్మా, కడుపుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెలలు నిండే కొద్దీ ఆ జాగ్రత్త పెరగాలి. ఇలా ఆ పనులు ఈ పనులు చేస్తూ మీరు బాధపడేది కాకుండా బిడ్డని ఇబ్బంది పెడితే ఎలా? అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా జరిగాక బాధపడటం కన్నా జరగకముందే జాగ్రత్త పడటం మంచిది కదా. ఇప్పటికైతే నా బిడ్డకి ఏ ప్రమాదం లేదుగా? ప్రమాదమేమీ లేదు. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. చెప్పింది గుర్తుందిగా? టేక్ కేర్. ఏంటన్నయ్య, ఏంటో ఆవేశంగా ఎగేసుకొస్తున్నావు? ఆవేశమో పాడా ఓహోహోహో. ఎండను పడొచ్చాం కదా. చేతులేదో మడుస్తున్నట్టున్నావు. వాచి టైం ఎంత అయిందో చూద్దామని. ఎందుకు వచ్చినట్టు? తమ్ముడు గారు, నా మీద ఎందుకండి మీకంత కక్ష? ఎంత మాట అన్నావు అన్నాయి? అన్న మీద తమ్ముడికి అభిమానం ఉంటది కానీ కక్ష ఉంటుందా? కక్ష కాకపోతే ఏంటండి? 25 ఎకరాలు గౌతమ్ పేరు మీద రాసి నన్ను బినామీ చేసి త్వరలోనే క్రోటీశ్వరుడు అయిపోతామని ఆశలు రేపి నన్ను ఆ ఇంటికి పెద్ద పాలేరం చేస్తారా? అదేంటిది? డాక్యుమెంట్స్ మారే ఏంటి? హె, మీ చమత్కారం కాకపోతే డాక్టర్ రిపోర్ట్లు మారినట్టు డాక్యుమెంట్లు మారతాయి చెప్పండి. అందుకనే సంతకం పెట్టే ముందు చదువుకోమని చెప్పేది. నాకేమో తెలుగు సరస్వతి వచ్చి గానీ ఇంగ్లీష్ సరస్వతి వచ్చి చదవదయ్యే. అందుకేగా నాకు చదవటం రాకేగా మీ మీద నమ్మకంతో సంతకం చేసి వెళ్ళిపోయింది. అదేంటిది? ఈ మధ్యన ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారు. నీ దాకా లీక్ అయిందా? అదే ఉంది, ఇంకా చాలా లీక్ అయింది. రెండో పెళ్లి, ఫోను, కడుపుతో ఉన్న భార్యను కొట్టడం, ఇన్ని పెన్నులు ఎందుకండి మీకు? పిల్లనిచ్చిన మామగారిని తిట్టడం. ఫోన్ కొత్తదా? బినామీ అన్న పేరుకి నేను నగరాలు చేసేవే. అది ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తే ఇంకెవరిని బతకనివేమోగా. మావన్నాక తిడతాం, పెళ్ళామన్నాక కొడతాం, మరదలన్నాక సరసం ఆడతాం. అందుకని ఈ అబద్ధం ఆస్తి రాసిస్తారా? మరదలన్నాక కిడ్నాప్ చేయరుగా. ఆ, ఆస్తి కోసం భర్త మీద కేసు పెట్టమని బెదిరించరుగా. ఆ రోజే నేను చంపేసి ఉండాల్సింది. గంగమ్మ ఉంచి వదిలేశాను. ఇంట్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అన్నీ నాకు తెలుసు. ఆస్తి కావాలి ఆస్తి కావాలన్నావంటగా, అందుకనే ఇచ్చాను. ఏమిచ్చారు? మంచిగా బ్రతికే అవకాశం. ఓహో, ఇప్పుడు అగ్రిమెంట్లో సంతకం చేసిన ప్రకారం నువ్వు బతికితే నువ్వు మనిషిపోయే అవకాశం ఉంది. ఆహా, అంటే మనిషి అనిపించుకోవడానికి ప్రాథమిక సూత్రాల మీద సంతకం పెట్టించారన్నమాట. విషయాల్ని చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటున్నావు అన్నాయి. అందుకేగా ముందు వెనక ఆలోచించకుండా సంతకాలు పెట్టేశాను. ఇంతకీ ఆ సూత్రాలేంటో? సూత్రం నెంబర్ 1, పొలం పనులని దగ్గరుండి చూసుకోవాలి. మధ్యలో ఆదాయంలో తీసివేతలు ఏమీ లేకుండా మర్యాదగా మీ మామగారికి అప్పచెప్పాలి. సూత్రం నెంబర్ 2, మామగారిని మామగారిలా కాకుండా ఒక కన్న తండ్రిలా చూసుకోవాలి. నీ వాయిస్లో బేస్ పెరిగినా, మావయ్య గారి వాయిస్లో జీర పెరిగినా నీ మీద ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. అది కాదండి, ఇప్పుడు ఆయనకు వయసు మీద పడి ఏమన్నైతే నేనట బాధ్యుని అవుతాను. ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకే చిరుగుద్దండి. అర్థమైంది. సూక్ష్మగ్రాహివే. ఆచార్య దేవోభవ. తర్వాత సూత్రం నెంబర్ 3, మరదలకి పెళ్లి చేసి పెళ్ళయ్యాక వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేలాగా నువ్వే చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడో ఉంటారు కదండి. కానీ నువ్వు ఇక్కడ సంతకం పెట్టావుగా. అయినా వాళ్ళ కాపురానికి నా సంతకానికి సంబంధం ఏంటండి? అల్లుడికి అత్తారింట్లో పని ఏంటి? ఆ రూట్లో వచ్చారా? సూత్రం నెంబర్ 4, నీ భార్యని కొట్టినా తిట్టినా, కనీసం కూరగాయలు కోస్తూ వేలు తెగినా అందుకు నువ్వే కారణం. అత్తె కోసుకుంటే నాకేంటండి సంబంధం? సంతకం పెట్టావుగా, చూసుకోవాలి. హె, తమ్ముడు గారు, నన్ను ఇరికించడానికి కాకపోతే ఒక్కడిని ఆల్ ఇండియా లెవెల్లో కవర్ చేయడం కష్టం కాదు. ఎవరికి ఏదైనా కారణం నేనే అని నువ్వు సంతకం పెట్టాక
మనుషుల్ని కాపలా పెట్టైనా సరే నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. మరింత కష్టపడిన దానికి ఫలితం వాళ్ళు పెట్టింది తినొచ్చు, ఇచ్చింది తీసుకోవచ్చు. పేపర్ లీక్ అయిన తర్వాత ఇంకేం పెడతారు? సరే తమ్ముడు గారు, భవిష్యత్తులోనైనా నేను ఆస్తి అనుభవించే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు? ఓ 20-30 ఏళ్ల తర్వాత ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఆ? హె. ఇప్పుడు 40, మీరంటున్న 20, కలిపితే 60. హె. అప్పుడు చూసుకోటానికి తప్ప చేసుకోటానికే ఉంటుంది. వచ్చిన పని అయిపోయింది కదా అన్నయ్య, ఇంకా బయలుదేరు. జాగ్రత్త, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదనుకో నిన్ను జైల్లో చూడాల్సి ఉంటుంది. హె. ఒక్క సంతకంతో నన్ను ఆ ఇంటికి పెద్ద పాలేరం చేశారు కదా తమ్ముడు గారు. ఏదో నీ మీద అభిమానంతో అన్నయ్య. ఆ? ఆ, అభిమానమా? హె. మీలాంటి అభిమానులుంటే నాలాంటి వాళ్ళు అస్సలు చెడిపోరు తెలుసా? వెళ్తున్నానండి. బయలుదేరండి. మెట్లు కాస్త జాగ్రత్తగా ఎక్కు. ఇప్పుడైనా చెప్పింది విను. ఒక 2 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా ఎలా తయారైందో. అసలు ఈ చిన్ని ఏం చేస్తుందో ఏంటో. ఏంటి అక్కడే నిలబడ్డావు? రా, కూర్చో. నేను చెప్తే ఎలాగో వినవు. డాక్టర్ చెప్పింది విన్నావుగా. జాగ్రత్తగా ఉండాలట, జాగ్రత్తగా చూసుకోవాలట. నేను చెప్పింది నేను చేసేది అదేగా. నువ్వు మాత్రం వినవు. నేనేం చేశానక్క? ఇదిగో కూర్చో. చెప్పింది తప్ప అన్నీ చేస్తావు. వాడు కడుపులో పడిన దగ్గర నుంచి దెందెన గండం అన్నట్టుగా నేను చేసే పనులకో నువ్వు చేసే పనులకో వాడు బాధపడుతూనే ఉన్నాడు. నేను వద్దన్న పని ఎందుకే చేస్తావు? బొక్క బొర్లో పడ్డావు. నా బిడ్డకి ఏమైనా అయ్యుంటే? ఏమీ చేయకుండా బొమ్మలాగెలా కూర్చోమంటావక్క? నీకు పుణ్యం ఉంటుందే, బొమ్మలాగే కూర్చో. ఎవరొద్దన్నారు? చూడు, ఏమీ తోచట్లేదని చెప్పి ఇలా పనికి మనలు పనులు చేసి నా బిడ్డ ప్రాణం మీదకి తెస్తావా ఏంటి? ఒక్కసారి నేను చూస్తే భయం వేస్తుంది. నా బిడ్డని ఏ ఇబ్బంది పెట్టకుండా నా చేతుల్లో పెడతావా లేదా అని. అలా అంటావేంటక్క? బిడ్డను బాధ పెట్టడం నాకు మాత్రం సంతోషమా ఏంటి? నీకు సంతోషం అని కాదు, ఆ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక నేను జాగ్రత్తగా ఉంటానక్క. వాడి లోకాన్ని చూసే వరకు నీలో వాణ్ణి చూసుకుంటున్నాను. నువ్వు నవ్వితే వాడు నవ్వినట్టుంటుంది, నువ్వేడిస్తే వాడు ఏడ్చినట్టుంటుంది. అందుకే నన్ను ఏడ్పించకుండా నా కళ్ళ ముందు నవ్వుతూ కూర్చో చాలు. అలాగే. అలా అని తలోపడం కాదు. నా మాట కాదని ఏ పని చేయనని నా మీద ఒట్టేసి చెప్పు. ఒట్టెందుకక్క? వింటానని చెప్తున్నానుగా. ఇప్పుడు ఇలాగే అంటావు, రేపటి నుంచి మామూలే. నువ్వే పని చేసినా నా బిడ్డకేమవుతుందోననే భయం నాకున్నట్టే, నాకేమవుతుందోననే భయం నీకుండాలంటే నా మీద ఒట్టేయ్. ఆలోచిస్తావేంటి? ఒట్టేమంటున్నానా? ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటావు, నేను చెప్పినట్టు చేస్తావు. లేదంటే నా మీద ఒట్టే. మావయ్య గారు, నేను ఈశ్వర్ని. అల్లుడు గారు, మీరా? ఎలా ఉన్నారు? ముఖ్యంగా మీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏమిటి బాబు? కుబేరమూర్తి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడని విన్నాను. ఆస్తి ఏదో రాసిచ్చారట కదా? అలా అని అతను అనుకుంటున్నాడు. మరి? అవును మావయ్య గారు, గౌతమ్ పేరు మీద 25 ఎకరాలు రాసిన మాట వాస్తవం. అవి బ్యాంక్ లాకర్లో భద్రంగా ఉన్నాయి. మరి పెద్దలుడి దగ్గర నా కాగితాలు? అవే ఆస్తి కాగితాలని మమ్మల్ని ఆటాడిస్తున్నాడు కదా బాబు. ఆ పేపర్లో ఏమున్నాయో అతనికి తెలియదు. నిజమా? ఈ విషయం మాకు తెలియక వాడి చేష్టలన్నీ భరించలేక చస్తున్నాం బాబు.
ఇప్పుడు చెప్తాగా, ఇక చెప్తా వాడి సంగతి. ఉంటా బాబు. రాయ్, రాయ్, నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసు కదా? చెప్పరా, నా కూతురు ఎక్కడుందో చెప్పే వరకు వదలను. రాయ్, రాయ్, లేకరా సార్, లేక లేరా, చెప్పరా, చెప్పు, నా కూతురు ఎక్కడ చెప్పు. నాకు తెలియదు సార్. రాయ్, ఆ రోజు నా కూతురు దగ్గర నువ్వు ఉన్నావు, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు. నిజంగా నాకు తెలియదు సార్. అలా అంటే వదిలేస్తాననుకున్నావా? ఆ? హ్, నా కూతురు ఎక్కడుందో చెప్పే వరకు వదలను, చెప్పరా. నేను ఇప్పుడు ఆ మేడం దగ్గర పనిచేయట్లేదు సార్. ఇలా చెప్తే వదిలేస్తాననుకున్నారా? నా కూతురు ఎక్కడుందో చెప్పే వరకు వదలను, చెప్పరా, చెప్పు, నా కూతురు ఎక్కడుందో చెప్పు. నిజం సార్, నేనే కాదు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళెవరిని ఎక్కువ రోజులు ఉంచదు. స్థలాన్ని, స్థలంతో పాటు మనుషులు కూడా మారుస్తుంది. రేయ్, నా కూతుర్రా, నీకెంత కావాలని ఇస్తాను. తనెక్కడుందో చెప్పరా. నిజంగా నాకు తెలియదు సార్. రేయ్, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పరా. నాకు దగ్గరగా తీసుకునే అవకాశం లేకుండా చేస్తారా? అభం శుభం తెలియని నా కూతుర్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుందిరా వరుదిని. రే, ఒక్కసారి నా కూతుర్ని కలిసి అవకాశం ఇవ్వరా. జీవితాంతం దూరంగా ఉండైనా చూసుకుంటారా? రేయ్, చెప్పరా. ఒకసారి పాప మీ ఇంటికి వచ్చింది కదా సార్. మా ఇంటికా? ఎప్పుడు? ఆ రోజు మీరు వచ్చి వెళ్ళాక పాపను తీసుకొని వెళ్తుంటే
నా కూతురు నా ఇంటికి వచ్చిందా? అవును సార్. మా అమ్మ మా అన్నయ్య నా కూతుర్ని చూసారా? చూశారు సార్. ఒక రోజంతా పాప మీ ఇంట్లోనే ఉంది. మేడం ప్లాన్ చేసి బయటికి రప్పించింది. మిగిలిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తెలుసుకోరా. నా కూతురు ఎక్కడుందో చెప్పండిరా. నా కూతురు పలానా చోట ఉందని చెప్పండిరా. ఎన్ని లక్షలైనా ఇస్తాను మీకు. ప్లీజ్ రా, చెప్పండిరా. నా కూతురు ఎక్కడుందో చెప్పండిరా. సార్, ఇంత చెప్పిన వాడిని తెలిస్తే చెప్పనా? అన్నీ వదిలేసి నా బ్రతుకు నేను బతుకుతున్నాను సార్. నన్ను వదిలేయండి సార్, మీకు దండం పెడతాను సార్. వదిలేండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. నీ మాట వినడం కోసం ఆ పసిదాన్ని ఎంతకాలం మా నుంచి దూరంగా ఉంచుతావు? నీ కుటుంబం నాశనం అయ్యే వరకు మీకు దూరంగా నాకు దగ్గరగా ఉంటుంది. ఉంచలే వరుదిని.